ఆకాశవాణి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం. ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే. కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. పరిచయమే పరిణయమై 7 అడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే. సగమే చేయాలి నీ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. చిగురించిన ఈ ప్రేమే మన కథని దాటి నడిపించెనులే. మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామేలా. తరములకే ఆదర్శంగా చూద్దాం పదా, లోకాన్ని సరికొత్తగా. పరిచయమే పరిణయమై 7 అడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే. సగమే చేయాలి నీ పయనం నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. జన్మంతా కడలి అలలాగా పరుగు తీస్తున్న నిన్ను చేరుటకు తీరమా, వాన చినుకల్లె జారి పడుతున్న నిన్ను తాకుటకు